ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ దొరికితే అది నిజంగా ఉన్నట్లా లేనట్లా? డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, థ్యాంక్ యూ. మీరు మా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు. ఇలానే మన ఛానల్ని ఆదరించి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ కూడా వీడియోస్ రీచ్ అవుతాయి. మీరు డిఫరెంట్ స్కామ్స్ నుంచి కొత్తగా ఎంబీబీఎస్ చేయాలనుకున్న స్టూడెంట్స్ని కాపాడిన వారు అవుతారు. మీరు వీడియో షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయడం వల్ల ఒక జీవితాన్ని బాగుపరిచిన వాళ్ళు అవుతారు. లెట్స్ గో ఇంటు ద వీడియో వితౌట్ డూయింగ్ ఎనీ డిలే. మన స్క్రీన్ రికార్డ్ అవుతుంది, క్లియర్గా చూడండి. మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాం. ఆ వీడియో ఐ కార్డ్ ఇక్కడ వేస్తాను మీకు. వీడియో ఐ కార్డ్ మీకు బ్యాక్ సైడ్ వేస్తాను. కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ చెల్లుతుందా అనేసి ఒక ఐ కార్డ్ వేసాను. ఎత్తి మీద టవల్ వేసుకొని ఐ కార్డ్ మీకు బ్యాక్ సైడ్ మన ఎడిటర్ డిస్ప్లే చేస్తారు చూడండి. అందులో మనము ఒక ఆర్టీఐ ఫైల్ చేసాం. మీకు గుర్తే ఉంటుంది. గుర్తు లేకపోతే ఆ వీడియో డిస్క్రిప్షన్ కూడా ఈ వీడియో లింక్లో ఇస్తాం చూడండి. ఆ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ అడిగాము డైరెక్ట్గా ఎన్ఎంసీని. ఏమని ఆ క్వశ్చన్స్ కూడా ఏమని అడిగామనేది ఇక్కడ కూడా ఉంది. ఆ క్వశ్చన్స్ కూడా వాళ్ళు మనకు ఆ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఆన్సర్స్ కూడా ఇచ్చారు. మీకు క్లియర్గా కనపడి చూడండి. ఆర్టీఐ అప్లికేషన్ హరికొనిదల డేట్ 2/7/25 ఆ తారీఖు వాళ్ళకి రీచ్ అయింది. Sir, please refer to your RTI application dated 02/07/2025 seeking information under RTI Act 2025. The application was received under the Graduate Medical Education Board on 11/2007/2005. On 11/07/2005 and the same was forwarded to UGMEB అంటే అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ బోర్డ్ ఆఫ్. ఇక్కడ మీకు క్లియర్గా సబ్జెక్ట్ అంతా ఇచ్చింది. నేను పాయింట్ టు పాయింట్ చెప్తే మీరు బోర్ గుడ్డు నేను క్లుప్తంగా టక్ అని చెప్పేస్తాను మీకు. ఎందుకంటే మిమ్మల్ని నేను బోర్ గుడ్డు ఇచ్చే ఉద్దేశం లేదు. అందరూ ఇదంతా కూడా చదువుకున్న వాళ్ళే, మీకు డిస్ప్లే అవుతుంది. ఆర్టీఐ అప్లికేషన్ శ్రీహరికొనిదల డేటెడ్ 02/07/2025. Sir, please refer to RTI application dated 02/07/2025 seeking information under 07/2025. And the same was forwarded to UGMEB under the Secretary Nodal Officer wide letter number date 10/07/2025 for furnishing the request information directly to you in this connection point wise inform as under. మీరు పలానా 2వ తారీఖు ఆర్టీఐ ఫైల్ చేశారు. దానికి సంబంధించి మాకు లెటర్ వచ్చేసి 11వ తారీఖు చేరింది. దానికి సంబంధించి మేము మీకు ఇన్ఫర్మేషన్ అడిగిన పాయింట్ వైజ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నామని చెప్పారు. ఓకే, బాగానే ఉంది, ఇచ్చారు. మన ఫస్ట్ పాయింట్ ఏంటి? ఈజ్ ఎంబీబీఎస్ డిగ్రీ అవార్డెడ్ బై ద మెడికల్ యూనివర్సిటీస్ ఇన్ కిర్గిస్తాన్ రికగ్నైజ్డ్ బై ద నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన పక్కన రిప్లై ఇచ్చినాడు. ఓకే, మనం క్వశ్చన్స్ అదే వచ్చిందా అంటే రిప్లై పక్కన మనకి వాళ్ళ క్వశ్చన్స్ అన్నిటికీ with regard to point number 1 to number 6. With regard to point number 1 to number 6, National Medical Commission does not approve or recognize medical institution or universities for award any medical qualification. However, foreign medical graduate are governed under the provision of National Medical Commission Foreign Medical Graduate Licensate Regulation 2021, which is available on National Medical Commission website nmc.org.in. మనం 6 క్వశ్చన్లు అడిగాం. ఈ 6 క్వశ్చన్లకి వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే FMGL అనే దాంట్లో మన ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉంది, దాన్ని చూసుకుని మీకు క్లియర్గా ఆన్సర్ వస్తుందని చెప్పారు. ఇవన్నీతో పాటు మనం ముఖ్యమైన క్వశ్చన్ కలుగున్నాం చూడండి, కర్సర్ పెట్టి మీకు చూపిస్తున్నాను. వాట్ ఈజ్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనుకున్నాను. దానికి కూడా దాంతో చూసుకుని చెప్పున్నారు. ఓకే, ఇది ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీ ఉంది. అలానే ఇక్కడ 7th క్వశ్చన్ అక్కడ అడిగాం. ఏమని అడిగామంటే విత్ డ్యూటీ రెస్పెక్ట్ మై కైండ్ రిక్వెస్ట్ క్లారిఫికేషన్ why NMC grants exemption for the screening test only those who have completed both MBBS and PG from countries like Australia, Canada, New Zealand, UK,
and USA, but not students from NMC recognized countries such as Kyrgyzstan, Russia. A more uniform policies could provide equal opportunity motivation for all aspiring medical graduates అని అడిగాం మనం. దానికి అడిగితే దానికి ఆన్సర్ ఏం చెప్పిందంటే ఇటు పక్క 7th పాయింట్ మీకు ఇక్కడ ఆన్సర్ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఆన్సర్ కనబడుతుంది కదా, ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పిందంటే ఇన్ అప్లికేషన్ ఆన్సర్ ఏం చెప్పిందంటే the information sought respect of point number 7 in your application is informed that queries and clarification suggestions which does not form information within provision of RTI Act 2025 as defined section 2 of F of RTI Act 2025 as per section 2 of F of RTI Act CPIO is required to provide information as available with him in the form of OM notification, rules and regulation, order, letters, circulars, etc., queries, clarification or inspection of information outside preview of Right Information Act 2025. The CPIO is not supposed to create information, interrupt information. So దానికి సంబంధించి మా దగ్గర ఎటువంటి డాక్యుమెంటేషన్లో కానీ ఓఎంస్లో అంటే ఆఫీస్ మెమరాండమ్స్లో కానీ మా దగ్గర ఎక్కడ లేదు. మేము కొత్తగా దానికి ఆన్సర్ క్రియేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, దీని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీని గురించి ఆన్సర్ ఆల్రెడీ ఎన్ఎంసీ వెబ్సైట్లోనే ఉంది. కాదు మనం దీన్ని కొంచెం మనం అడిగింది వాళ్ళకి వేరేలాగా అర్థమైంది, అయినా పర్లేదు. ఓకేనా, ఇక్కడ మీరు చూసిన 6th పాయింట్, వాట్ ఈజ్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. వాట్ ఈజ్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, దానికి కూడా ఎఫ్ఎంజిఎల్ మీరు ఫార్మల్ గ్రాడ్యుయేట్ లైసెన్స్ రెగ్యులేషన్స్లో చూసుకోమని చెప్పారు. అది కూడా చూద్దాం ఇప్పుడు మనం. సో ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది కదా, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అబౌవ్ ఇన్ఫర్మేషన్ యూ మే ఫైల్ అపీల్ టు ది ఫస్ట్ అపీలెంట్ అథారిటీ ఇండికేట్ బిలో విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రెసిపెంట్ ఆఫ్ దిస్ లెటర్. మీకు కానీ ఆన్సర్ కానీ మీరు ఇచ్చిన ఆన్సర్ కానీ నచ్చకపోయినట్లయితే మీరు 30 రోజుల లోపల ఫస్ట్ అపీలెంట్ అథారిటీకి మీరు అప్లై చేసుకోమని చెప్పారు. ఓకే, ఈ అపీలెంట్ అథారిటీ శుక్లాలాల్ మీనా, డైరెక్టర్ ఫస్ట్ అపీలెంట్ అథారిటీ, నేషనల్ మెడికల్ కమిషన్, రూమ్ నెంబర్ ఇది ఢిల్లీ. ఓకేనా, వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఎంజిఎల్ అనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు. దాంట్లో మనకి ఏముందో కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ గురించి, అలానే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ గురించి చూద్దాం. ఎందుకంటే మనం ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చూస్తేనే కదా అది ఉందా లేదా క్రియేట్ చేయబడిందా మనకు తెలుస్తుంది. చెప్తున్నారు మీరు ఎన్ఎంసీకి అప్లై చేయాల్సిన, మీరు ఎంబసీకి అప్లై చేస్తే ఎంబసీ వాళ్ళు ఎన్ఎంసీకి పంపిస్తారు. ఎంబసీకి ఎందుకు అప్లై చేయాలి? ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది క్లారిటీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంది. అంటే అప్లై చేయాల్సింది ఎవరికి? ఎన్ఎంసీ వాళ్ళు. కానీ మన ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ గురించి ఎన్ఎంసీ వాళ్ళు చెప్తారు. మనకి మన ఇండియన్ ఎంబసీ రష్యాలో ఉండదు, నాకు ఇండియన్ ఎంబసీ కిర్గిస్తాన్లో ఉండాలి, ఎందుకు ఆన్సర్ ఇస్తారు దీనికి? ఆఫ్ కోర్స్ వాళ్ళు వీళ్ళకి రాసి ఇవ్వాల్సింది ఆన్సర్ అయినా కానీ. మనం ఆన్సర్స్ వీటికి సంబంధించి వీళ్ళు చెప్పిన ఎఫ్ఎంజిఎల్ అంటే ఫారెన్ మెడికల్ లైసెన్స్ రెగ్యులేషన్స్ లో ఏముందో మనం అది కూడా చూద్దాం. స్క్రీన్ రికార్డ్ అవుతుంది, అది కూడా చూద్దాం. మనకి చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది మనం ఏం చేసాం, అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది ఉందా లేదా క్రియేట్ చేయబడిందా అనేది. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది ఎవరి దగ్గర లేదు, అది కేవలం ఎన్ఎంసీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది. అది మీరు ఎంబసీ వాళ్ళకి కానీ ఆర్టీ అప్లై చేసినట్టయితే వాళ్ళు మీకు ఇస్తారని. ఎందుకండి ఢిల్లీలో ఎన్ఎంసీ ఉంది, ఢిల్లీకే అప్లై చేశాం కదా మనం, డైరెక్ట్గా ఎన్ఎంసీ మనకు రిప్లై వచ్చింది. దాంట్లో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ గురించి ఏం చెప్పారో మనం మన రికార్డ్ స్క్రీన్ లో చూద్దాం. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ వీడియోని కొంచెం ఓపికగా చూడండి, ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్ కాబట్టి ఇంగ్లీష్లో ఉన్నాయని నేను చదివి మీకు తెలుగు చెప్తాను కాబట్టి కొంచెం బోరింగ్గా ఉండొచ్చు. అయినా కానీ ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఈ వీడియోని ఫుల్గా చూస్తేనే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉందా లేదా, ఉంటే ఏంటి, అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడ ఉందని తెలుస్తుంది మీకు. మనం 2వ తారీఖు 7/2025 ఎన్ఎంసీకి ఒక ఆర్టీ అప్లై చేసాం. అది వాళ్ళకి రీచ్ అయింది, 10వ తారీఖు రీచ్ అయింది. అది వాళ్ళు 11th మనకి ఇన్ఫర్మేషన్ సార్ట్అవుట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది వాళ్ళకి 10వ తారీఖు రీచ్ అయింది. మనకి ఎన్ఎంసీ వాళ్ళు 28 కల్లా లాస్ట్ మంత్ 28 కల్లా మనకి ఆర్టీ యాక్ట్ మనకి పంపించేశారు. ఆ ఆర్టీ యాక్ట్ మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. నేను వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. మనం లాస్ట్ టైం అడిగిన వీడియో ఐకార్డ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాము, వెనక డిస్ప్లే చేస్తాము, చూడండి. ఆ వీడియో కూడా చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, బోర్ కొడుతుందనే లేకుండా కొంచెం ఓపిక్గా వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లెట్స్ గో ఇన్ టు ద వీడియో వితౌట్ డూయింగ్ ఎనీ డిలే. మన స్క్రీన్ రికార్డ్ అవుతుంది, చూడండి.
ఇది ఒక గెజిట్ అండి, మన గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ ఇది FMGL గెజిట్ అని కూడా చెప్తున్నారు. FMGL గురించి కూడా ఇక్కడే ఉందని చెప్తున్నారు, నేను అదే చూస్తున్నాను. ప్రైమరీ క్వాలిఫికేషన్ డిగ్రీ ఇక్కడ రాసిందండి 1 by 1 పాయింట్. నేను ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసి చదువుకోండి. దీని గురించి ఎక్కడ కూడా మనకి ఏ పాయింట్లో కూడా పైనంత హిందీ ఉంది, ఇక్కడ ఇంగ్లీష్ ఉందన్నమాట. కింద 4th పేజ్ నుంచి అంతా ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ గురించి లేదు. నేను చూశాను, ఆల్రెడీ చదివాను, ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది. మీకోసం నేను ఈ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, సెర్చ్ చేయండి. NMC ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నేను సాటిస్ఫై కాలేదు. నేను ఎందుకంటే మొత్తం చదివి చూశాను. FMGL ఫారెన్ మెడికల్ లైసెన్స్ రెగ్యులేటరీ అనేది మొత్తం నేను చదివి చూశాను. చూసిన తర్వాత ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే దాంట్లో మనం అడిగిన దేనికి కూడా ఆన్సర్ ప్రాపర్గా లేదు. నేను అడిగింది చాలా క్లియర్గా అడిగాను. వాళ్ళు కొన్ని చెప్పున్నారు, ఇవి ఫారెన్ మెడికల్ లైసెన్స్ అంటే చెప్పున్నారు. దాని గురించి మనం ఈ ఫారెన్ మెడికల్ లైసెన్స్ రెగ్యులేటరీ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాం ఇంతకుముందు కూడా. వాటి మీద నుంచి వీడియో చేసి చాలా లాంగ్ అయిపోతుంది. మీరు అందరికీ చదవచ్చు కాబట్టి డిస్క్రిప్షన్ లింక్ వస్తాను, మీరు చూసుకోండి. ఓకేనా? అక్కడెక్కడ కూడా నాకు ఆన్సర్ సాటిస్ఫై కాలేదు. ఫస్ట్ అపీల్ అథారిటీకి మళ్ళీ కూడా మనం ఇంకొక ఆర్టీఐ ఫైల్ చేసాము. అదే ఆర్టీఐ ఫైల్ చేసాము. ఇంకేంటంటే మన NMC గెజిట్ ఉంది కదా, దాంట్లో పాయింట్ ఏవైతే చెప్పారో అవే చెప్పారు. మనం చూసాం కదా స్క్రీన్ రికార్డింగ్, FMGL ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్స్ రెగ్యులేషన్స్ గురించి దాంట్లో NMC గెజిట్లు ఏమైతే చెప్పారో కేవలం అవి మాత్రమే చెప్పున్నారు, అందుకంటే గొప్పగా ఏం చెప్పలేదు. ఎవరైతే ఏ మెడికల్ యూనివర్సిటీస్, ఏ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ యూనివర్సిటీస్, మెడికల్ కాలేజెస్, కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా NMC గెజిట్లో ఉన్నాయి ఫాలో అయితే మేము యాక్సెప్ట్ చేస్తామని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పారు. అయినా మనం సాటిస్ఫై కాక ఇంకొంచెం క్లియర్గా ఫస్ట్ అపీలెంట్ అథారిటీకి మనం ఆర్టీఐ అప్లై చేస్తున్నాము. క్లియర్గా చూడండి, మనం దాంట్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగాము ఏంటిది. NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ గురించి ఏమడిగామో చూద్దాం. స్క్రీన్ రికార్డ్ అవుతుంది. 2 శుక్రవారం మీద 5 తారీఖు మనం అప్లై చేసాం. అంటే నిన్న ఫస్ట్ అపీలెంట్ అథారిటీ ఆర్టీ యాక్ట్ అన్సాటిస్ఫైడ్ రెస్పాన్స్ ఆర్టీ యాక్ట్ అన్సాటిస్ఫై కాదు ఎవరేంటి అనేది. ఇక్కడి నుంచి మనం కిందకు వచ్చేసి కిందకి డ్రాగ్ చేస్తున్నాను. మీకు కింద ఉన్న క్వశ్చన్స్ ఏంటి అని మళ్ళీ చూద్దాం. ఇప్పుడు కిందకి నేను డ్రాగ్ చేశాను కదా, కిందకి డ్రాగ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ గ్రౌండ్స్ ఆఫ్ అపీల్స్. I'm not satisfied. I'm not ground of appeals. I'm not satisfied with the reply of received from CPIO following reasons. Lack of specification information. The reason the response did not directly address several specific queries asked, such as whether MBBS degree Kyrgyzstan organized, whether MBBS degree from the Kyrgyzstan is recognized by MMC. The detailed eligibility criteria for Indian students guiding from Kyrgyzstan or appear FMG next examination. Clarification of NMC document. ఇది చూద్దాం. క్లారిఫికేషన్ NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్. కిర్గిస్తాన్ డిగ్రీ వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పేశారు. ఏ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ మన గెజిట్ NMC గెజిట్ ఫాలో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి. మనకు కావాల్సింది NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి మాత్రమే, మిగతా ఏ కాదు. మిగతా నాకు తెలుసు. ఓకే, మనం NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ గురించి దాదాపు 1 2 3 4 5 6 పాయింట్స్ అడిగాము. ఇక్కడ నాకు కనపడుతుంది 6 పాయింట్స్ అడిగాము. ఇంకా కూడా ఎక్కువ అడిగాము. 6 పాయింట్స్ అడిగాము మనం. ఇక్కడ మనం 6 పాయింట్స్ అడిగాం NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ గురించి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్. తర్వాత అది ఫస్ట్ పాయింట్, అసలు NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి. రెండో పాయింట్, ఈజ్ ద డాక్యుమెంట్స్ అఫీషియల్లీ ఇష్యూడ్ బై ద NMC. ఆ NMC డాక్యుమెంట్ అయితే ఉందో అది డైరెక్ట్గా NMC ఇస్తుందా. నెక్స్ట్, ఫర్ విచ్ కేటగిరీ స్టూడెంట్ దిస్ డాక్యుమెంట్ ఈజ్ మ్యాండేటరీ, పర్టికులర్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ ప్లానింగ్ టు పర్స్యూ MBBS అబ్రాడ్. ఇది అంటే NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది పర్టికులర్గా ఏ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్, ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్లో చదువుకున్నాయి. For which category students, particularly this required for Indian students planning to pursue MBBS abroad, under which regulations or notifications is requirement mentioned if applicable, what is the process lifetime
what is the process, timeline and official platform for obtaining this document? Is document mandatory before admission during the course or only at the time of registration after completing the foreign medical degree? ఓకే, దాదాపు 6 క్వశ్చన్ మనం అడిగిన తర్వాత వాళ్ళు ఎటువంటి ఆన్సర్ ఇస్తారో చూద్దాం. 6 క్వశ్చన్ మీకు తెలియ చెప్తా. వాట్ ఈస్ ఎన్ఎంసీ వెరిఫికేషన్? అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంది? ఈస్ ద డాక్యుమెంట్ ఈస్ అఫీషియల్ ఇష్యూడ్ బై ఎన్ఎంసీ? ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది నిజంగానే ఎన్ఎంసీ ఇస్తుందా? థర్డ్ పాయింట్, ఫర్ విచ్ కేటగిరీ స్టూడెంట్స్ దిస్ డాక్యుమెంట్ ఈస్ మ్యాండేటరీ? ఏ కేటగిరీ స్టూడెంట్స్కి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది మ్యాండేటరీ? తర్వాత పర్టికులర్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ ప్లానింగ్ టు పర్సూ ఎంబీబీఎస్ అబ్రాడ్. ఇది ఎవరికి స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదువుకుంటున్నాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇంపార్టెంటా అడిగాం. 3 పాయింట్స్ ఇక్కడికి అయిపోయింది. 4th, 5th, 6th కూడా చదివినిపిస్తాను మీకు తెలుగులో. అండర్ విచ్ రెగ్యులేషన్స్ ఆర్ నోటిఫికేషన్స్ ఈస్ దిస్ రిక్వైర్మెంట్ ఈస్ under which regulations or notifications is this requirement mentioned? ఏ కారణాల వల్ల ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది మీరు మెన్షన్ చేస్తున్నారు, ఇఫ్ అప్లికబుల్ అయితే చెప్పండి అడుగున్నాము. 4th పాయింట్. 5th పాయింట్ అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్, టైమ్ లైన్ అండ్ అఫీషియల్ ప్లాట్ఫామ్ ఫర్ అబ్టైనింగ్ దిస్ డాక్యుమెంట్? అయా ఎన్ఎంసీ డాక్యుమెంట్ అంటే దానికి ఉన్న ఎన్ఎంసీ డాక్యుమెంట్ అంటే ఎక్కడ దొరుకుతుంది, ఎలా పొందాలి, ఏంటి, దాని గురించి కొంచెం సమాచారం చెప్పండి అయ్యా అని అడుగున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈస్ యువర్ సందీప్ కునేలా సైనింగ్ ఆఫ్.